డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో చిల్లర దొంగల హల్చల్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల కాలంలో చిల్లర దొంగల హల్చల్ ఎక్కువ కావడంతో సామాన్యులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా పార్కింగ్ చేసిన బండ్లలో పెట్రోల్ దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇళ్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేక ఆరుబయట రహదారుల పక్కన బండ్లలో పెట్రోల్ మాత్రమే రాత్రులు దొంగిలించుకు పోయేవారు. ఇప్పుడు మాత్రం ప్రహరీ గోడలు దూకి ఇంటి ఆవరణలో ఉన్న బైకులు స్కూటర్ల ట్యాంకులను నకిలీ తాళాలతో అర్ధరాత్రులు తెరచి పెట్రోల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాగే ఆరుబయట ఉంచిన వస్తువులను సైతం దొంగలు ఎత్తుకుపోతున్నారు. పోలీసులు దొంగల బారి నుండి ప్రజల ఆస్తులను కాపాడడానికి పట్టణంలో రాత్రి పహరా తిరుగుతున్న సమయంలో వారి కదలికలను పసిగడుతున్న దొంగలు వారి కంట పడకుండా చిన్న చిన్న దొంగతనాలకు బరితెగిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ ఖర్చులు కోసం విలాసంగా బైక్పై తిరగడం కోసం ఇలాంటి చిల్లర దొంగతనాలు చేస్తున్నారని తెలిసింది. విద్యార్థులు, యువత తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి సమయాలలో ఎక్కడకు వెళ్తున్నారో, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో గమనించాల్సిన అవసరముంది. అలాగే రాత్రి సమయాలలో తిరుగుతున్న అనుమానితులను పోలీసులు తనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.